బూచి చాలా మంచివాడు. ఏదో జరిగింది నేను తెలుసుకుంటాను. నీకేం కాదు శ్రీవల్లి అని కౌశికి ధైర్యం చెప్పి గదిలోకి వెళ్తుంది. చూడు బూచి అన్నయ్య ఉదయం చెప్పినట్లు చాలా మంచివాడు. ఏదో జరిగింది శ్రీవల్లి, అదేంటన్నది నేను తెలుసుకుంటాను. రా ఈ రాత్రికి మా గదిలో పడుకుందువు అని రాత్రి కేదార్ కూడా చెప్తారు. అలాగే నేను బ్యాగ్ తీసుకువస్తాను అని శ్రీవల్లి వెళ్తుంది. రాత్రి కేదార్ ఏమో గదిలోకి వెళ్ళి ఉంటారు. బ్యాగ్ పట్టుకు వస్తున్న శ్రీవల్లికి ఇక వైజయంతి మా అల్లుడి నుండి కాపాడడం కోసమే నేను ఆ విధంగా మాట్లాడి ఉన్నాను శ్రీవల్లి, నువ్వు తప్పుగా అనుకోకు. చూడు వాడు మనిషి కాదు పశువు. ఆడవాళ్ళని చూస్తే నాశనం చేసేస్తాడు. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండకమ్మి. ఎవరితోనూ చెప్పకుండా ఏదైనా ఆశ్రమానికి వెళ్ళు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి కదా. ఎవరితోనైనా చెప్పావనుకో వాళ్ళు మళ్ళీ నిన్ను వెళ్ళనివ్వరు. నువ్వు బలి కావాల్సి వస్తుంది అని వైజయంతి చెప్తుంది. అలాగే అమ్మగారు, నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని బ్యాగ్ పట్టుకొని రాత్రి కేదార్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతూ వైజయంతి చెప్పిన మాటల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కేదార్ కింద పడుకొని ధాత్రి తన పక్కన శ్రీవల్లిని బెడ్పై పడుకోబెట్టుకొని ఉంటుంది. శ్రీవల్లిని భయపెట్టడానికే ఎవరో కావాలని ఇలా ప్లాన్ చేసినట్లు ఉన్నారు అని ధాత్రి కేదార్ మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక తెల్లవారగానే శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని నిద్రపోతున్న కౌశికి గది దగ్గరికి వస్తుంది. అక్క, నేను నిన్ను బాధ పెట్టాలని వెళ్ళటం లేదు. నా వల్ల మీరు ఎటువంటి సమస్యల్లో ఇరుక్కోకూడదు. నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి సొంత చెల్లిలాగే చూసుకున్నారు. నేను ఎప్పుడు పొందని ఆప్యాయతల్ని నాకు చూపించారు. కానీ మీకు దూరం కమ్మని ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు, కేదార్ అన్నయ్యకి నేను చెల్లిగా పుట్టాలని కోరుకుంటున్నాను. నాది ఆశే కావచ్చు, కానీ నాది ఇది చిన్న కోరిక మాత్రమే. నన్ను క్షమించక నేను వెళ్ళిపోతున్నాను అని కాళ్ళకి మొక్కుకొని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటుంది. రాత్రి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే కేదార్ పక్కనే కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఆ బస్తీ సోములు మనకు మధ్యాహ్నం వరకు గడువిచ్చాడు కదా కేదార్, ఈ లోపలే సురేష్ అన్నయ్య ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. మనం స్కూల్ టైంకి బయలుదేరి వెళ్దాం అని రాత్రి అనడంతో అలాగేనని కేదార్ అంటారు. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి వాళ్ళని చాటుగా చూసేసి, అమ్మో ఇప్పుడు వీళ్ళు నన్ను చూశారంటే ఖచ్చితంగా ఆపుతారు, వీళ్ళ కంట పడకుండా వెళ్ళాలి అని లోపలికి వెళ్తుంది. అప్పుడే రాత్రికి డౌట్ వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఉంటుంది. అయితే ఈ లోపలే శ్రీవల్లి కేదార్ వెనుక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది. అలా బ్యాగ్ని గోడవతల విసిరిపడేసి గోడ దూకి బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఎవరు నన్ను చూడలేదులే అని వెళ్తూ ఉంటే అప్పుడే ధాత్రి ఎదురుగా వస్తుంది. ఏంటి శ్రీవల్లి, నువ్వు నాకు ఎదురు పడినా కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అడగట్లేదు కదా. కంగారు పడిన అవసరం లేదులే, ఎందుకంటే ఎలాగూ నువ్వే చెప్తావు కదా, అందుకే నేను అడగట్లేదు అని ధాత్రి అంటుంది. అంటే వదిన, అది నాకు ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది, వాళ్ళు నన్ను తిరిగి రమ్మన్నారు, అందుకే నేను వెళ్తున్నాను అని శ్రీవల్లి చెప్తుంది. చూడు, నిజంగానే నువ్వు చెప్పింది నిజమైతే ఆశ్రమం నుంచి ఫోన్ వస్తే నువ్వు చాలా సంతోషంగా చెప్తావు, ఇలా తడబడుతూ టెన్షన్ పడుతూ చెప్పవు కదా అని ధాత్రి అంటుంది. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది ఆశ్రమం నుంచి ఎలాంటి ఫోను రాలేదని. ఒకవేళ వచ్చి ఉంటే ఇలా దొంగదారిలో వెళ్ళే అవసరం నీకు వచ్చి ఉండేది కాదు అని ధాత్రి అంటుంటే అప్పుడే కేదార్ అక్కడికి వచ్చి, ఏంటి ధాత్రి ఏమైంది, శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తోంది అని అడుగుతూ ఉంటాడు. శ్రీవల్లి మనం ఎంత ధైర్యం చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు కేదార్, చాలా భయపడిపోయినట్లు ఉంది, మనకు చెప్పకుండా వెళ్ళిపోతోంది అని ధాత్రి అంటే, ఏంటమ్మా మేం చెప్పినా నీకు నమ్మకం రాలేదా అని కేదార్ అంటాడు. అది కాదన్నయ్య, ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది అని శ్రీవల్లి అంటే, అదెంత నిజం కాదు అని ధాత్రి అంటుంది. అయ్యో దేవుడా, నేను వీళ్ళకి ఏం చెప్పి నమ్మించాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బూచి అమ్మ శ్రీవల్లి అని అక్కడికి రావటంతో బూచిని చూసి శ్రీవల్లి వణికిపోతూ ఉంటుంది. నేరుగా బూచి చేతులు పట్టుకుంటాడు. అయ్యో ఏం చేస్తున్నారు అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజంగా రాత్రి జరిగిన దానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అసలు నేను ఏ తప్పు చేయలేదమ్మా, నేను నీపై పడిపోలేదు, ఆ వైజయంతి అత్తనే నన్ను పడేసింది అనిపిస్తోంది, నేనైతే పడిపోలేదమ్మా అని, నువ్వు నా చెల్లి లాంటి దానివమ్మా అని బూచి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు. అత్తయ్య గారా అని ధాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును సిస్టర్, నేను రాత్రి వచ్చి డోర్ కొడుతుంటే తలుపు తెరిచింది ఆవిడే చేయి పట్టుకొని నన్ను లోపలికి తీసుకువచ్చారు. చేయి జారిందో లేకుంటే ఆవిడే నాకు కాలు అడ్డుపెట్టి తోసేశారో నాకైతే అర్థం కాలేదు, నేనైతే పడిపోలేదు సిస్టర్ అని ధాత్రికి బూచి వివరణ చెప్తూ ఉంటాడు. ఆవిడ తోసిందా, అయినా కూడా అప్పుడే ఆవిడ వచ్చినట్లు మాట్లాడారు కదా అని ధాత్రి అంటుంది. నిజంగా చెప్తున్నాను సిస్టర్, ఆవిడ డోర్ తెరిస్తేనే నేను లోపలికి వచ్చాను. అమ్మ శ్రీవల్లి, నేను అసలు అలాంటి వాణ్ణి కాదు, కానీ తప్పు జరిగిపోయింది కాబట్టి నేను దండం పెట్టి వేడుకుంటున్నాను, నా వల్ల ఎలాంటి తప్పు జరగదు, నేను చాలా మంచివాణ్ణి, నాకు అలాంటి బుద్ధులే లేవు, వెళ్ళకమ్మా అని బూచి కూడా చెప్తూ ఉంటే
అవునమ్మా, తను చాలా మంచివాడు అని ధాత్రి కేదార్ మళ్ళీ చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఆవిడేమో నిన్ను నువ్వు కాపాడుకో, ఇండ్లు వదిలి వెళ్ళిపో అని చెప్పింది. అసలు అంత అయోమయంగా ఉంది. ఎవరిని నమ్మాలి అని శ్రీవల్లి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ శ్రీవల్లి, నన్ను క్షమించమ్మా అని దండం పెడుతూ, ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? నన్ను నమ్మటం లేదా? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించమ్మా అని బూచి కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉంటాడు. అయ్యయ్యో వద్దండి అని శ్రీవల్లి వెనక్కి జరుగుతుంది. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. కావాలంటే నేను మా అమ్మపై ఒట్టు వేసి చెప్తున్నాను. నేను ఎప్పుడు అలా చేయను. పొరపాటు కూడా చేయను అని బూచి చెప్తూ ఉంటే, ఈయన చాలా మంచివారులాగానే కనిపిస్తున్నారే అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు, ఇక లోపలికి వెళ్ళు అని ధాత్రి కేదార్ చెప్తుంటే, వెళ్తాను. మీరు ఇంతలా చెప్పిన తర్వాత నేనెందుకు లోపలికి వెళ్ళను? ఇంకా ఎవరు ఏం చెప్పినా కూడా నేను నమ్మను అని శ్రీవల్లి అంటుంది. అప్పుడే కేదార్, నీకు ఎవరేం చెప్పారమ్మా అని కేదార్ అడగటంతో, ఈయన చాలా మంచివారు కాదని, ఆడపిల్లని చూస్తే నాశనం చేస్తారు, బలి పశువుని చేస్తారు అని వైజయంతి అమ్మగారే చెప్పారు అని మొత్తం చెప్పేస్తుంది. ఏంటి, నా మీద ఇంత పగ పెంచుకొని నన్ను బలి పశువుని చేస్తావా? ఉండత్తా, నీ సంగతి చెప్తాను అని బూచి వెళ్తూ ఉంటే, అన్నయ్య ఆగండి అన్నయ్య, ఇప్పుడు మీరు వెళ్ళి ఏం మాట్లాడినా అది పెద్ద గొడవే అవుతుంది అని ధాత్రి అంటుంది. నా వల్ల మీరందరూ ఎలాంటి ఇబ్బందుల పాలు అవ్వకూడదనే నేను వెళ్ళిపోవాలనుకున్నాను, అంతేనని శ్రీవల్లి చెప్తుంది. ఏంటి సిస్టర్ అలాగని నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? తను చూడు ఎలాంటి అబద్ధాలు చెప్పిందో అని బూచి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూడండి అన్నయ్య, మీరిప్పుడు ఏం చేసినా కూడా శ్రీవల్లి మంచి కోసమే నేను ఇలా చేశానని ఆవిడ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. కాబట్టి మీరు కాస్త సైలెంట్గా ఉండండి అన్నయ్య, నేను చెప్పేది వినండి అని ధాత్రి అంటుంది. అవును బావా, నువ్వు తాగడం ఆపేస్తే ఇలాంటి సమస్యలు రావు కదా అని కేదార్ అనడంతో, సరే మీరు చెప్తున్నారు కదా అలాగే వింటానని బూచి అంటాడు. ఈ విషయం అక్కకి కూడా తెలీదు కదా శ్రీవల్లి అని కేదార్ అడగటంతో, తెలీదని శ్రీవల్లి చెప్తుంది. వెళ్ళమ్మా వెళ్ళు, లోపలికి వెళ్ళు అని శ్రీవల్లిని లోపలికి పంపించేస్తారు. కేదార్, అత్తయ్య శ్రీవల్లిని ఇంతలా భయపెట్టి ఇంట్లో నుంచి పంపించేసేయాలని చూసిందంటే శ్రీవల్లి అనాథ కావటానికి కారణాలు అన్నీ కూడా అత్తయ్యకి తెలిసే ఉంటాయి, అదేంటన్నది కనిపెట్టాలి అని ధాత్రి అనడంతో, అవును ధాత్రి, వదిలే ప్రసక్తే లేదు, అన్నీ తెలుసుకుందాం అని కేదార్ అంటాడు. తర్వాత వైజయంతి, ఈ అమ్మి ఎక్కడా కనిపించట్లేదు, బ్యాగు కూడా కనిపించట్లేదంటే నా పాచిక పారింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు ఉంది అని చాలా సంతోషపడుతూ హాల్లో నిల్చొని ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి బ్యాగ్ పట్టుకొని లోపలికి వస్తూ ఉండటంతో, ఏంటి వెళ్ళిపోకుండా మళ్ళీ వస్తున్నావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటే, శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళదు అత్తయ్య గారు అంటూ ధాత్రి అక్కడికి వస్తుంది. నేనెందుకు పంపిస్తాను? అయినా ఈ అమ్మి బ్యాగు పట్టుకొని వెళ్తుంటే నేను ఉండమంటం బాగుండదని వెళ్తున్నావా? సరే వెళ్ళు వెళ్ళు అని చెప్తున్నా అంతే అని వైజయంతి కవర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కౌశికి, సుధాకర్ అందరూ హాల్లోకి వస్తారు. శ్రీవల్లిని ఎవరో భయపెట్టారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు, అందుకే శ్రీవల్లి వెళ్తుంటే మేమే నచ్చచెప్పి లోపలికి తీసుకువచ్చాం అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటే, అవునా, ఎవరు శ్రీవల్లి నిన్ను భయపెట్టింది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. బూచి అన్నయ్య శ్రీవల్లిని క్షమించమని కూడా వేడుకున్నాడు అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు.